హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గోంగూర పచ్చి రొయ్యలు. గోంగూర పచ్చి రొయ్యలు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. చాలా బాగుంటుంది గోంగూర పచ్చి రొయ్యలు. రొయ్యల కాంబినేషన్లో చాలా ఉన్నాయండి. ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా ఈ గోంగూరతో రొయ్యలు వండుకొని తింటే ఆ టేస్టే వేరు, అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఈ గోంగూర పచ్చి రొయ్యలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. గోంగూర పచ్చి రొయ్యలు చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 కేజీ వరకు పట్టు తీసుకున్న రొయ్యలను తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కట్ట గోంగూరను కూడా తీసుకున్నాను. రొయ్యలు చూశారు కదా, రొయ్యల నరాలు కూడా లేకుండా శుభ్రంగా చేసుకున్నాను. రొయ్యల్ని కడుక్కునేటప్పుడే పసుపు ఉప్పు వేసుకొని కడుక్కుంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదు. నేను ఒక చిన్న కట్ట వరకు గోంగూరను తీసుకున్నాను. అది వలుసుకుంటే ఎంత అయింది. ఇప్పుడు ఈ గోంగూరని ఉడకబెట్టుకుందాం. గోంగూరని ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో 3 వరకు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న గోంగూరని బాగా నీట్గా కడిగేసుకొని ఇసుకేమీ లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను గోంగూర ఉడకడం కోసం. మూత పెట్టేసుకొని మధ్యలో ఒక్కసారి కదుపుతున్నాను. గోంగూర ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా ఉంది కదా, అందుకని ఒకసారి ఓపెన్ చేసి మూతని ఇలా తిప్పుకుంటున్నాను. గోంగూరలో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. అప్పుడు రొయ్యల కూర అనేది కొంచెం నిల్వ కూడా ఉంటుంది. చూసారు కదా, ఉడికిపోయిన ఈ గోంగూరని పప్పు గుత్తితో మెదిపేసుకుంటున్నాను. ఈ మెదుపుకున్న గోంగూరని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ ఏమీ వేయకూడదు, వేయకుండా పచ్చి రొయ్యలను వేసుకోవాలి. పచ్చి రొయ్యలను వేసి దానిలో కొద్దిగా ఉప్పు, అలాగే 1 స్పూన్ వరకు పసుపును వేసేసుకొని నీళ్ళు మొత్తం పోయేంత వరకు, ఆ రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి రొయ్యల్ని. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల రొయ్యల్లో ఏమైనా నీరున్నా, ఇంకా ఎక్స్ట్రా నీరున్నా మొత్తం వచ్చేస్తుంది బయటికి ఏమీ లేకుండా. ముక్కకు కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది, అందుకోసం మనం పసుపు ఉప్పుని వేసుకుంటాము. చూసారు కదా, ఆయిల్ అనేది ఏమీ వేయలేదు, కానీ ముక్కలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ రొయ్య ముక్కలను కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని 1 రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ ఉల్లిపాయ ఒక 50% వరకు మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి కదండి, ఈ పచ్చి రొయ్యలను కూడా కలిపేసుకుంటున్నాను. ఈ పచ్చి రొయ్యలు నూనెలో మగ్గాలి, అందుకోసం పచ్చి రొయ్యల్ని ముందుగానే వేసేసుకుంటున్నాను. నూనెలో బాగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు కారాన్ని, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, అలాగే జీలకర్ర పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ 3 కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలండి. కారంలోని పచ్చివాసన పోయేంత వరకు, ఈ మసాలాలు వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం మనం ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము.
ఈ కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, అందుకోసం వాటర్ని యాడ్ చేసుకున్నాము. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కర్రీని దగ్గరికి రానివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చి రొయ్యలు రెడీ అయిపోయినట్టేనండి. ఇది రైస్లో పెట్టుకుని తింటే ముద్దకి రొయ్య తగిలితే ఉంటుంది కర్రీ, చాలా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.